ఏమి సంగతులు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి సంగతులు? ఏముందండి చెప్పాలి. కొత్తగా పెళ్ళయ్యాం, కొత్తగా పెళ్ళయ్యాం. 3 రాత్రులు ముచ్చటగా చేసుకోవాలి. భలే సిగ్గుపడిపోతున్నావే. సిగ్గేదే అండి, సిగ్గుపడాలి కదా. మళ్ళీ తీగుంది నీలాగనే. అవునా? నిజమేనా? మరి ఆఫీస్కి టైం అయినట్టుంది. అవునండి, ఆఫీస్కి టైం ఓకే ఓకే కూర్చోండి, నేను క్యారేజ్ ఇస్తాను. కూర్చోండి 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 కూర్చోండి. క్యారేజ్ ఏది? ఏంటి బరువు ఎక్కువ ఉంది, కట్టేసావా ఏంటి? మీరు తినేసి ఆఫీస్ లో పడుకోవాలని. పడుకోవాలా? నీకు ఉద్యోగం చేయొద్దా? ఇక్కడ ఉద్యోగం చేయాలి కదా, నైట్ డ్యూటీ, అందుకని. అలాగేసావా? అంటే అక్కడ నిద్రపోతే ఇక్కడ మేలుకోవచ్చానా రాత్రి? సరే సరే ఓకేనా? ఓకే బాయ్. ఏమండి, నా మామూలు ఎవరా? మర్చిపోయా. ఓకే బాయ్. హాయ్ అక్క చెల్లి ఇద్దరు వచ్చారు. అక్క చెల్లి వచ్చారు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. చెల్లి రా అక్క, కూర్చో కూర్చో అక్క, అక్క కూర్చో. చెల్లి ఏంటమ్మా ఎలా ఉన్నారు? ఏంటి అంతా ప్రయాణం బాగా జరిగిందా? అంతా హ్యాపీ? ఆఫీస్కి వెళ్దామని బయలుదేరాను, టైం అయిపోతుందని. ఉంటారుగా? ఓకే ఉండండి జాగ్రత్తగా, చక్కగా. ఒకసారి ఇట్రాను. ఏంటండి చూసావక్క, లోపల తీసుకెళ్లిపోయాడు పెళ్ళాన్ని. మనం వచ్చి కూర్చున్నా గానీ ఏంటి అట్లా వెళ్ళిపోయాడు? కనీసం మంచి చెడ్డ ఏమీ లేదు అసలు. ఇట్లా తయారయ్యారే నాకు అర్థం కాలేదు. 4 రోజులు అయింది పెళ్ళయ్యి, కనీసం అక్కోళ్ళు ఇంటికి వచ్చారు, మంచి చేద్దాం చేద్దాం, మంచి చెడ్డ ఏమీ లేదు. వెళ్ళిపోయాడు. అయినా ఆ పిల్లకైనా ఉండాలిగా, ఆ పిల్లకైనా ఉండాలిగా. ఈ రోజుల్లో అసలు లేంది. అరే మా వదినోళ్ళు వచ్చేది, కాస్త మాట్లాడదాము చేద్దాము. అసలు ఏది ఇంతవరకు రావట్లేదు చూడు. వీడు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లాగమ్మే అసలుకి? ఆ అమ్మాయినే చెప్పాలి కదా, చదువుకున్న పిల్లే కదా. తీసుకెళ్లాడు. ఇప్పుడు దాకా మాట్లాడుకున్నారు వాళ్ళు, 4 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఏం మాట్లాడుకోవడానికి లోపల తీసుకెళ్లాడు అంటే మనల్ని చూడొద్దని చెప్తున్నాడు పెళ్ళానికి. అదే నాకు అర్థం కావట్లా. మనల్నే ఎలాగుంటే రేపు ఎవరన్నా మనోళ్ళు వస్తే ఎట్లా అమ్మాయి అసలుకి? ఏమంటారు? ఎందుకు మళ్ళీ మా అక్కోళ్ళు ఇచ్చేసారని చెప్పి మళ్ళీ వాడి మీద మాట్లాడుతుంటాం. అరే తమ్ముడు, తమ్ముడు పలకను కూడా పలకట్లా. చూసా ఏంటండి పక్కకు తీసుకొచ్చారు? మా అక్క చెల్లెలు ఇద్దరు వచ్చారు. ఏంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీకు అసలుకే ముక్కోపివి, సయ్యం లెగుతావు, నా మీదే లెగుతుంటావు. మనం ప్రేమించుకున్నాం ఏంటి, మన దారి వేరు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ వాళ్ళ ముందు కొంచెం గౌరవించు వాళ్ళని. నేను వచ్చేదా కొంచెం మంచిగా చూసుకో. సరేలే చూద్దాం. నీకు అసలుకే ముక్కోపివి, షార్ట్ టెంపర్ ఎక్కువ నీకు. వాళ్ళు ఏమన్నా అంటే ఓర్చుకో, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అన్నావు అనుకో, ఇదిగో పెళ్ళాం చాట్ అయిపోయాడు అని ఊరంతా సాటింపు చేస్తారు వాళ్ళు.
వింటున్నావా? కొంచెం జాగ్రత్త చూసుకున్నాను. ఏరా తమ్ముడు, తమ్ముడు అక్క వస్తున్నా. ఏంటి అసలు రాడు లేదమ్మా. కదా వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి. నేనెక్కడ చూడలేదమ్మా ఇలాంటి వాళ్ళని. అక్క వస్తున్నాడమ్మా. ఏరా, టైం అయిపోతుందమ్మా. అదే వెళ్తున్నా. నాకు ఏం లేదు, కొంచెం ఆ, ఏదో మాట్లాడితే తీసుకెళ్ళాను. ఈ ఆమె ఏం తినలేరా బాబు, ఏంటి ఆఫీస్ కి? నేను వస్తాను. నేను వచ్చేసేదాకా కొంచెం ఉంటాను, ఆర్థికంగా సాయంత్రం దాకా వెళ్ళరా. జాగ్రత్త చూసుకుంటా ఉంటుంది. మేము చూసుకుంటాంగా, ఎందుకు బెంగ నీకు? తిప్పుకుంటుంది చూసావా అక్క? ఎంత తిప్పుకుందో చూసావా? అన్న దగ్గర ఏమా కాస్త మంచి ఇచ్చేది ఏమైనా ఉందా? తిప్పుకోవడమేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. నేను పెద్దలంటే గౌరవం లేదా? గౌరవమా గోంగూర కట్ట? ఏదో మీ తమ్ముడు ఉన్నంతసేపే మీకు గౌరవమైనా ఏదైనా. మీ తమ్ముడు లేకపోతే ఇదేంటక్క అంతే సంగతులు. గౌరవం అంట గౌరవం. వెళ్ళి తెచ్చుకోండి. లేకండి లేకండి. పదమ్మా తెచ్చుకుందాం. తమ్ముడు లేనప్పుడు అంతే. నీ అత్త అలాంటి వాళ్ళని కట్టుకున్నాడు ఈయన. టిప్పు టిప్పు మాట ఊపుకొని వచ్చారు. తెలియదేమో పాపం అనుకుంటున్నారు ఆడిద్దామని. అందరిని ఆడిచ్చినట్టు నన్ను ఆడిస్తే ఒప్పుకుంటానే ఏంటి? ఏదైనా వీళ్ళ తమ్ముడు ఉన్నంతసేపే. చూద్దాం సాయంత్రం లోపు వీళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో. లే ఏంటి మేము కూర్చున్నావు? లే. ఏ పైన కాకపోతే కింద కూర్చోలేరా? ఏం కింద కూర్చునేది? పెద్దవాళ్ళు వచ్చా కూడా గౌరవం ఇచ్చే పని లేదా? గౌరవాలా? అలాంటి మా ఇంట వంట లేవే. ఆ, కింద కూర్చోండి. అదే మరి మా తమ్ముడిని ఆడిచ్చినట్టు మమ్మల్ని కూడా ఆడిద్దాం అనుకుంటున్నావే ఏంటి? మీ తమ్ముడిని ఎప్పుడో ఆడిచ్చాను. అదే మరి ఆడ పిత్తనా కొడుకు కాబట్టి నువ్వు చెప్పినట్టు తోక ఉప్పుకుంటా వస్తా నీ వెనకాల. మేము అట్లా కాదు. నామగుడు నామగుడుంటే అదే మీరేం చేస్తారు? అదే మరి రాని ఆడు రాని వస్తాడు సాయంత్రం. చూద్దాంలే వచ్చిన తర్వాత ఏం చేస్తాడు. అదే రాని చూద్దాం. ఈ రోజు ఆడే మేము తెలుసుకుంటాం ఇక్కడ. తెలుసుకోండి అక్క మనకి ఎందుకు అక్క? మనం అదే వెళ్ళిపోదాం, పద. రాని ఆడు వచ్చేదా కూర్చుందాం. ఎందుకు వెళ్ళాలి మనం? మన తమ్ముళ్ళు కూర్చోరకుండా దీంతో ఎందుకు మనకి? ఎందుకు నిన్నగా మనిషి దానికి అట్లా ఉంటే మనం పుట్టినోళ్ళు మన కడుపు వద్దులేక వెళ్ళిపోదాం పద అక్క. ఏమొద్దు, కూర్చో. దీంతో మనకెందుకు అక్క? ఏవద్దు కూర్చో. మనం ఎందుకు వెళ్ళాలా? మన తమ్ముడు ఇల్లు ఇది. అక్క అది పెద్ద కట్టులాగా అది నిన్నగా నన్ను వచ్చింది. సరే గాని మీ డిస్కషన్లు అయిపోయాయా? నేను సీరియల్ చూడాలి. ఆ పెద్దోళ్ళతో మాటలు అయ్యేనా? పెద్దోళ్ళు చిన్నోళ్ళు అదంతా మనకి నెవర్ పట్టించుకోను. ఓకేనా? మీరు కొంచెం లెగిస్తే నేను టీవీ చూస్తాను. ఏం చూసేది? ఇంట్లో పెద్దోళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడేది లేదా? ఇంకా ఓవర్ గా మాట్లాడేవనుకో చేత్తో సమాధానం చెప్పాలి. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? కొట్టేసింది అమ్మా. చెప్తా. చూద్దాంలే ఎవరి సంగతి ఎలా ఉంటదో. చెప్తారు. ఈ టీవీ రిమోట్ ఎక్కడ పెట్టాడు వీడు? ఊరుకో అక్క. ఏ రోజు కూడా బాధతో కొట్టించుకోలే, వచ్చి దీంతో కొట్టించుకున్నాం. పదక్క మనం వెళ్ళిపోదాం. తమ్ముడు మొక్క చూసి ఊరుకున్నా, లేదంటే దాని సంగతి చెప్పేదని. దాని మొహం మనం పదక్క వెళ్ళిపోదాం. సంగతి చెప్తాను. దాంతో కొట్టించుకోవాల్సిన కర్మ మనకేంటక్క? పదక్క వెళ్ళిపోదాం. మాట్లాడదాం. పదక్క మనం వద్దాం, అక్కడ ఇంట్లోనే ఉండద్దు అక్క. పదక్క వెళ్ళిపోదాం. దొంగ మన చూడగల కొట్టిందే నన్ను. మా ఆయన కూడా నన్ను కొట్టలేదు ఎప్పుడు. అమ్మా చూడు వాసిందే ఉన్నా, దోడపళ్ళు ఊడిపోయినట్టుంది. రావాలా సాయంత్రం తమ్ముడు? దాని సంగతి చెప్తాను, ఎరగదించిస్తాను చెప్పి. అక్క ఇంకా నాకు తన్నులు తింటావేంటక్క? పదక్క వెళ్ళిపోదాం. నేను రాని ఆ సంగతి దాని సంగతి తెలుసుకునేదాకా నేను రాను. అది తేలదక్క. అది ఇక్కడే పాకులాడిద్దక్క. నువ్వేనక్క తన్నులు తినేదే. నువ్వు నేను పోతానక్క. నేను దాంతో నేను తన్నులు తినలేనక్క. నీ దండవక్కో నన్ను కొట్టింది అది. వచ్చాక చెప్పక్క, నేను దాక్కుంటా. ఎలా కొట్టేసిందమ్మా దొంగమండ నన్ను? సన్నాజమండ కొట్టేసిందమ్మా నన్ను. ఏంటో ఏదో వేడుపు? ఎవరో పోయినట్టు? ఏం లేదమ్మా, కంట్లో నలకబడింది, అదే చూసుకుంటున్నాను. సర్లే గాని మధ్యాహ్నం వంట ఏం చేస్తున్నావు?
అదేంటమ్మా తమ్ముడింటికి ఎగేసుకుంటూ వచ్చావు కదా. నువ్వు ఉండొచ్చు కదమ్మా. నేననేటట్టయితే నిన్నకి చెప్తాను. వంట చెయ్యి సరేనా? నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. సరేనమ్మా చెప్తా. హలో సర్లే గాని అమ్మా వంట చేయి సరేనా? నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. అలాగే. హలో ఎందుకక్క నీకు కర్మ? అది వచ్చి డైలాగ్ లేస్తే వెళ్తుంది అక్క, పీకుతుంది అక్క. అవసరం అక్క నీకు తిప్పలు? నువ్వు అరవబాక, నువ్వు కాదు నువ్వు పో. అక్క దాన్ని ఏదో చేసేవారికి ఇయ్యాలి మాత్రం నేను రావు. అక్క ఎందుకని మంచిది రా అక్క, వెళ్ళిపోదు. నేను రానని చెప్పా, నువ్వు పో కావాలి, నువ్వు పో. నేను పోతానక్క. అంత అయ్యాక నాకు చెప్పు, నేను దాక్కుంటాము. ఇవాళ తమ్ముడు రావాలా, దాన్ని ఏదో చేసి ఇచ్చాను అక్క. అది ఇది చేసేటట్టుంది అక్క. దాన్ని నాకు అమ్మ కొట్టేసినమ్ము, బొగ్గు బాగా వాసిపోయింది అక్క. అక్క వెళ్దాం. నేను రానన్నాను, నువ్వు వెళ్ళిపో. కావాలంటే నేను రాను. ఆడు రావాలి, దాన్ని ఏదో చేసి రావాలి. అప్పటి వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదు. అక్క దాన్ని ఏం చేయడక్క. అక్క అది పీకుతుంది అక్క. రా అక్క వెళ్ళిపోదాం. నిన్ను దాన్ని నేను చూడకపోతే వాసిపోయినా నువ్వు. సరే అక్క, ఇక్కడ అడుగుతాను తిన్ను, నేను దాక్కుంటాను అక్క. నాకు వద్దు అక్క ఇక. ఏంటమ్మా వంట అయిందా? 2 నిమిషాలు అయితే అయిపోద్దమ్మా. త్వరగా చెయ్యి. అలాగేనమ్మా. చూసిన చాలు అడు. అక్క మనం వెళ్ళిపోదాం పదక్క. మేడం గారు సెలవిస్తే మేము వెళ్ళిపోతాం అమ్మా. లేదు పని ఉంది కదా, వెళ్ళిపోదాం. మళ్ళీ వస్తావమ్మా, మా తమ్ముడు వచ్చాక వస్తాము. సరే అమ్మా, పని ఉంది, బయలుదేరతాము. తమ్ముడు వస్తే చెప్పు. సరే సరే బతికిపోతాం. రా అక్క, మనం బతికిపోయావురా దేవుడా దీంతో. తమ్ముడు నన్ను ఎలా అలాంటి దాన్ని చేసుకున్నావేరా నాయన, మమ్మల్ని పొక్కలు వాయి కొట్టిందా. నేను రాగా నాయన మీ ఇంటికి. ఇంకా అదేంటండి అలా అంటారు? మీరు కూడా అలా చూస్తున్నారు. పక్కన కొట్టావా? లేదండి, మీరు వెళ్ళిన కాడి నుంచి నన్ను వీళ్ళు బోళ్ళంత కష్టపెడుతున్నారు తెలుసా. ఎందుకని నన్ను అబద్ధం చేసుకుంటారు మీరు? అది తమ్ముడు చూడరా, కొట్టి ఎలాగ అబద్ధాలు ఆడుతుందో మీ ఆవిడి. చూడన్నయ్య, చూడరా ఎలా కొట్టిందో. నేనంటే వీళ్ళకి నచ్చదండి, అందుకనే కదా ఇలా చెప్తున్నారు. మామూలు పీకలు పీకలేదా, లాగా ఒకటి ఇచ్చింది అన్నయ్య. అట్లా కొట్టింది అన్నయ్య ఇది. సరే నేను చూసుకుంటా గానీ మీరు బయలుదేరండి ఇంటికి. అరే దాన్ని మాత్రం భయం పెట్టలేదు అనుకో, ఈసారి మీ గుమ్మ రావరా. నేను ఇప్పుడు మన ముగ్గుని పీకుద్ది పదక్కో. చూడండి భయపెడుతున్నారు నన్ను. ఏం పనిలే, నేనేం చేయలేదండి. ఏం భయపెట్టేసావండి నువ్వు? నీకు తగ్గలేదా ఇంకా? నీకు ముట్టిపోకరు తగ్గదు. వాళ్ళకి నేను సేవలు చేయడం ఏంటి? నేను నీకు ముందే చెప్పాను ఎవరి ఇంటికి రావద్దని. అది మీరు పట్టించుకోలేదు. నువ్వేనా ఇక ఉండేది? అవును. ఎవరు రారా చుట్టాలు మన ఇంటికి? రావటానికి వీల్లేదు. నువ్వు మారవు. సర్లే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. చెప్పొచ్చాడు, నేను చెప్పాను కదా అప్పటికి. ఏంటి ఇప్పుడు దాకా పొలవమని నరిసేశారు? ఎంతలోనే ఏమైంది? ఇది పడుకునే టైం కదా. అయితే మాత్రం మరి ప్రియురాలని మరి జాగ్రత్త చూసుకోవాలి కదా మరి. ఆహా చూసుకుంటారులేండి. మరి పడుకునే టైంలో కోపం ఉంటే అట్ట. మరి అది అందుకని తెలిపారుగా మా అక్కోళ్ళు. ఎందుకు అంత మామూలుగా ఉండు, కోపం తగ్గదా?
ఉమ్? తగ్గిద్దులండి. తగ్గిందా? అది నైట్ అంతా పడుకునే పని లేదు ఇక. బాబాయ్ మరి నువ్వేగా అన్నావు. మరి మరి నువ్వేగా అన్నావు పడుకునే పని లేదని. చూడు ఎంత అందంగా ఉన్నావు, చూడు ఎంత ముద్దు వస్తున్నావు. మరి వాళ్ళ నైట్ అంతా ఇక సమస్య లేదు ఇక ఇద్దరు.